లగచర్ల రగడ తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజేస్తుంది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో అరెస్టులు మొదలయ్యాయి. నిన్న 16 మంది రైతులను రిమాండ్ చేస్తే తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తుండగా మఫ్లీలో ఉన్న పోలీసులు అరెస్టు చేసి పోలీస్ కార్ ఎక్కించి తరలించారు. కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నంను అరెస్టు చేసి తరలించారు. కలెక్టర్పై దాడి జరిగిన రోజు పలుమార్లు పట్నం నరేందర్ రెడ్డితోటి సురేష్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించిన మాజీ ఎమ్మెల్యేలు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో కీలకంగా ఉన్న సురేష్ పరారులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతడి కోసం పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అలాగే ఈ దాడి జరిగిన రోజున లగచర్ల ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో సూత్రధారులు ఎవరనేది గుర్తించిన పోలీసులు ఆ దిశగా అరెస్టులు మొదలుపెట్టారు. లగచర్ల రగడ తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజేస్తుంది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో అరెస్టులు మొదలయ్యాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, పట్నం నరేందర్ రెడ్డిని ఎక్కడికి తరలించారు? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లగిచర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికే అరెస్టులు కొనసాగుతా ఉన్నాయి. ఈ ఘటనలో కలెక్టర్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్, డిఎస్పీ, సబ్ కలెక్టర్, ఈ 4గురిపై దాడి జరిగింది. ఇటు అడిషనల్ కలెక్టర్ ని చితకబదారు, వాళ్ళ వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఫార్మా కంపెనీలకు సంబంధించి భూసేకరణలో భాగంగా అక్కడికి వెళ్ళినటువంటి అధికారులపై లగిచర్ల గ్రామస్తులు ఈ దాడికి దిగారు. ఈ దాడి వెనక ఇటు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు ప్రధాన సూత్రధారి, ఈ దాడికి సంబంధించి ప్రధాన సూత్రధారి లగ్జర్లకు చెందిన సురేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ సురేష్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు ఆయన్ను ఈ కాసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటి నుంచి బయలుదేరి కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ కు వెళ్లిన సందర్భంలో వికారాబాద్ పోలీసులు మఫ్టీలో వచ్చి ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన నరేందర్ రెడ్డి అప్పటికే పోలీసులు నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. ఇక వాళ్ళందరూ కూడా బలవంతంగా ఆయనని పోలీసు వాహనంలో అక్కడి నుంచి వికారాబాద్ కు తరలించారు. కాసేపటి క్రితమే వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ నరేందర్ రెడ్డిని జిల్లా ఎస్పీ నరేందర్ రెడ్డి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సురేష్ అదేవిధంగా నరేందర్ రెడ్డి మధ్య ఆ రోజు దాదాపుగా 40కి పైగా ఫోన్ కాల్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి నరేందర్ రెడ్డిని పరిగి డిఎస్పీ ఆఫీస్ కి తరలించి అక్కడి నుంచి వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ దగ్గరికి, లేకపోతే కోర్టు ఇన్ టైంలో అయితే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక నరేందర్ రెడ్డితో పాటు మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అనేది చెప్పాలి. ప్రధానంగా ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ కావచ్చు, అధికారులు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకువెళ్తుంటారు. ఒకవేళ అక్కడ ఫార్మా కంపెనీలు వద్దు అంటే ఫార్మా కంపెనీలకు తమ భూములు ఇవ్వమని చెప్పేసి చెప్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇటు ఫార్మా కావచ్చు, ఇండస్ట్రియల్ అవసరాలకు సంబంధించి భూసేకరణ జరిగినప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతాయి. కానీ ఎక్కడ కూడా అధికారులపై దాడులు జరిగినటువంటి సందర్భాలు లేవు. ప్రధానంగా కలెక్టర్ పై దాడి జరగడం అనేది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అని చెప్పాలి. ఆ రోజు కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా తక్కువ మంది రైతులు ఉన్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చినటువంటి లగిచెర్ల గ్రామస్తుడు, దుద్యాల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్, ఆయనతో పాటు కొంతమంది రైతుల ముసుగులో ఉన్నారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు కలెక్టర్ తో మాట్లాడి ఇక చాలా మంది లగ్జర్లలో రైతులు ఉన్నారు, వాళ్ళు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు హామీ ఇవ్వాలి, మీతో మాట్లాడాలి,
మీరు హామీ ఇచ్చాకే వాళ్ళందరూ అక్కడి నుంచి సభాస్థలికి అంటే ప్రజాప్రాయ సేకరణ స్థలానికి వస్తారు అని చెప్పేసి కలెక్టర్ తో సురేష్ చెప్పినప్పుడు కలెక్టర్ కూడా సురేష్ మాటలు నమ్మి అక్కడికి వెళ్ళిన సందర్భంలో కలెక్టర్ గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేయడమే కాకుండా కలెక్టర్ తో పాటు వచ్చినటువంటి అధికారులపై దాడులకు దిగారు. ఇక కూడా ఇటు కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డితో పాటు డిఎస్పీ అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. వాళ్ళ వాహనాలను ధ్వంసం చేశారు. ఇంకా ఆ వాహనాలపై రాళ్లు కూడా విసిరారు, కర్రలతో దాడికి యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి సురేష్ స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై దాడి చేసే విధంగా ప్రోత్సహించారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు సురేష్ వెనుక అధికారులపై దాడి చేయడానికి బీఆర్ఎస్ నేతలే ప్రధానంగా ఇటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఉన్నారు అనేది సురేష్ ని అదుపులోకి తీసుకున్న క్రమంలో పోలీసులకు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం సురేష్ పోలీసుల అదుపులో ఉన్నారు అన్నది పోలీసులు ధృవీకరించకపోయినప్పటికీ సురేష్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే నరేందర్ రెడ్డిని ఉదయం వికారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విచారించే అవకాశం ఉంది. ఇక ఈ ఘటన నరేందర్ రెడ్డి విచారణ తర్వాత కూడా ఇంకా అరెస్టులు ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే 16 మంది లగ్చర్ల గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాళ్ళని నిన్న మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మేజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఇటు జైలుకు కూడా పంపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేను అకారణంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గం, నరేందర్ రెడ్డి అరెస్ట్ ను చాలా ఖండిస్తా ఉన్నాం. ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. అంతేకాని కుట్రపూరితంగా వ్యవహరించలేదు. ప్రభుత్వం అన్యాయంగా ఈ కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని కేసులు పెట్టినప్పటికీ ఖచ్చితంగా ప్రజల తరపున తాము పోరాటాలు చేస్తాం, కేసులు తమకు కొత్తేమీ కాదు అని చెప్పేసి కూడా ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఇక బీఆర్ఎస్ నేతలు కూడా ఈ రోజు వికారాబాద్ జిల్లా లగ్చర్లకు వెళ్లే అవకాశం ఉంది. నిన్న నరేందర్ రెడ్డితో పాటు ఇటు మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరికొంతమంది నేతలు లగ్చర్ల వెళ్లేందుకైతే ప్రయత్నం చేశారు. వాళ్ళని పోలీసులు అడ్డుకొని పిఎస్ కి తరలించి ఆ తర్వాత వదిలేశారు. ఈ రోజు సురేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. కానీ ఇప్పటికీ కూడా పోలీసులు సురేష్ అరెస్ట్ ని ధృవీకరించలేదు. కానీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇక నరేందర్ రెడ్డిని మరి కాసేపట్లో వికారాబాద్ ఎస్పీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఆయన్ని విచారించి ఆ తర్వాత ఆయన్ని వైద్య పరీక్షలు తరలించి అక్కడి నుంచి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు మరి ఎవరిపై చర్యలు తీసుకుంటారు, నరేందర్ రెడ్డి పోలీసుల అదుపులో పోలీసులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్తారు అనేది చూడాల్సినటువంటి అంశం. ఇక నరేందర్ రెడ్డి ప్రస్తుతం మండలి విప్గా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు, గతంలో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు ఇటు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇక ఆయన సోదరుడు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నారు. గతంలో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఆయన రెండోసారి ఓడిపోయారు. ఈ ఫార్మా భూసేకరణకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో ఇటు పలు మండలాల్లో భూసేకరణ చేస్తున్నారు. దాదాపుగా 80% పైగా భూసేకరణ పూర్తయింది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు లగిచెర్ల కావచ్చు, రోటిబండ తండాల్లో కొంత భూసేకరణ చేయాల్సి ఉంది. ఆ మేరకి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు వెళ్లారు. అధికారులు వెళ్లిన సందర్భంలోనే పక్కా ప్లాన్ తో ముందస్తుగా రచించుకున్నటువంటి పథకం ప్రకారమే ఇటు కలెక్టర్ అధికారులపై దాడులు చేశారు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకే కేసులు కూడా నమోదు చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించి అధికారులపై దాడులకు యత్నించారు అని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే ప్రధానంగా అక్కడ లగిచెర్ల గ్రామానికి చెందినటువంటి సురేష్, ఆయన అదే మండలానికి సంబంధించి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన లగిచెర్లలో 7 ఎకరాల భూమి ఉంది అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే ఇటు పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్నారు. తన భూమి కోల్పోతున్నందునే గ్రామస్తులతో కలిసి సురేష్ ఉద్యమించారు.
అంతే తప్ప అధికారులపై ఎటువంటి దాడికి ఆయన యత్నించలేదు అని చెప్పేసి నరేందర్ రెడ్డి చెప్తున్నారు. కానీ పోలీసుల అదుపులో ఉన్నటువంటి సురేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రాత్రి సీఎం కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంటాం, ఖచ్చితంగా అధికారులపై దాడికి యత్నించిన ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, మరిన్ని అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ కుట్రకు సంబంధించి ఎవరున్నారు ఏంటి అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది, వాళ్ళని కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఇప్పుడు చూస్తున్న లగచర్ల ఘటనకు సంబంధించి ఆల్రెడీ ఫోన్ కాల్స్ డేటాని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇందులో పట్నం నరేందర్ రెడ్డి ఇంకా సురేష్ ఉన్నారు, ఇంకెవరైనా ఉండొచ్చా? దానికి సంబంధించి ప్రధానంగా సురేష్ పట్నం నరేందర్ రెడ్డి మధ్య ప్రజాభిప్రాయ సేకరణ రోజు 40కి పైగా ఫోన్ కాల్స్ ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఇప్పటికే ఆ డేటాను విశ్లేషించారు. ఆ కోణంలోనే నరేందర్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. ఇక నరేందర్ రెడ్డి ఇటు సురేష్ తో మాట్లాడుతూనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. దాదాపుగా 7 సార్లు ఫోన్ ఇటు నరేందర్ రెడ్డి కేటీఆర్ కి ఫోన్ చేశారు. ఆ మేరకే ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేశారు అనేది పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఆ మేరకే ఇటు పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, అన్ని అరెస్ట్ చేసి ఇటు వికారాబాద్ తరలించారు. మరి కాసేపట్లో వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి ఆయన్ని విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ తర్వాత ఇంకా కేటీఆర్ తో కూడా మాట్లాడిన వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ నరేందర్ రెడ్డి మాత్రం నిన్న ఒకటి స్పష్టం చేశారు. సురేష్ తమ పార్టీ మండల అధ్యక్షుడు, ఆయనకు అక్కడ భూమి ఉంది, భూమి కోల్పోతున్నందునే రైతులతో కలిసి ఆయన ఉద్యమం చేశారు, అంతే తప్ప నేను రోజు తన కార్యకర్తలతో కావచ్చు మండల అధ్యక్షులతో మాట్లాడతాను, అందులో భాగంగానే మాట్లాడాను అని చెప్పేసి ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కానీ పోలీసులు మాత్రం వెనుక ఉండి నరేందర్ రెడ్డితో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు వెనుక ఉండి వ్యూహంగా అంటే ముందస్తుగా అనుకున్న వ్యూహం ప్రకారమే అధికారులపై దాడికి పాల్పడేలా చేశారు అని చెప్పేసి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకే నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమందిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎవరిపై ఇంకా నమోదు చేసే అంటే ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. నరేందర్ రెడ్డితో పాటు మరి ఎవరిపై కేసులు నమోదు చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఇంకా మరిన్ని అరెస్టులు ఉంటాయనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్. లగచర్ల రగడ తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజేస్తుంది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో అరెస్టులు మొదలయ్యాయి. నిన్న 16 మంది రైతులను రిమాండ్ చేస్తే తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తుండగా మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేసి పోలీస్ కార్ ఎక్కించి తరలించారు. కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం అరెస్టు చేసి తరలించారు. కలెక్టర్పై దాడి జరిగిన రోజు పలుమార్లు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో కీలకంగా ఉన్న సురేష్ పరారులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతడి కోసం పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ దాడి జరిగిన రోజున లగచర్ల ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో సూత్రధారులు ఎవరనేది గుర్తించిన పోలీసులు ఆ దిశగా అరెస్టులు మొదలుపెట్టారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై పార్టీ నేతలు బగ్గుమన్నారు. రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు మండిపడ్డారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలన చేతకాకే అక్రమ అరెస్టులను దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కార్యకర్తలతో మాట్లాడితే ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అక్రమ అరెస్టులు, కేసులతో అడ్డుకోలేరని, తమ పోరాటం కొనసాగుతూ ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ బెదిరింపులకు ఎవరూ భయపడరని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై పార్టీ నేతలు బగ్గుమంటున్నారు. రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు మండిపడ్డారు. రెడ్డి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఈ అరెస్ట్ ని ఎలా చూస్తున్నారు బీఆర్ఎస్ నేతలు? ఒకటి సౌజన్య, మొత్తానికి నిన్న లఘుచల్లో జరిగినటువంటి సంఘటన తర్వాత దానికి కారణం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, అందులోనూ పట్నం మహేందర్ రెడ్డి అని చెప్పేసి పోలీసులు ఒక ధృవీకరణకు వచ్చిన తర్వాత ఆయన ఉదయం కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తున్నటువంటి క్రమంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అరెస్ట్ చేసి వికారాబాద్ డిటిసి సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్తారని చెప్పేసి సమాచారం అంతా ఉంది. విచారణ అనంతరం అయితే దీనికి సంబంధించి ఆయన అరెస్టు సంబంధించిన నేపథ్యాన్ని కూడా కొద్దిసేపటి క్రితం ఐజీ సత్యనారాయణ ధృవీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి విచారణ సత్యనారాయణ రెడ్డి ఎస్పీ ఏదైతే వికారాబాద్ ఎస్పీ ఉన్నారో ఆయన దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తున్నారు. ఆ రోజు ఆందోళన సాగుతున్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ పైన తిరుగుబాటు చేస్తున్న క్రమంలో ఏదైతే సురేష్ అనేటువంటి రైతు ఉన్నాడో ఆ రైతు ద్వారా 40 సార్లు ఫోన్ ద్వారా మాట్లాడాడు, వాళ్ళకు గైడ్ చేశాడు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినట్టు ఒకటి ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రులు, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన జిల్లా జడ్జి ముందు హాజరు పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 17 మంది రైతుల్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా కొంతమందిని వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యం పైన అటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇతర పార్టీ నేతలందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి అన్నట్టు అరెస్టును రేవంత్ రెడ్డి చేతగాని పరిపాలనకు నిదర్శనం అని చెప్పేసి కేటీఆర్ చాలా ఘాటుగా స్పందించారు. సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసినటువంటి తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించేటువంటి కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా, ఇటువంటి దౌర్భాగ్య ప్రభుత్వంలో మనం ఉన్నామని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక వీటితో పాటు ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచేసేందుకు లభించడంలో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆయన ట్విట్టర్ ద్వారా విమర్శిస్తే, అదేవిధంగా హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితం తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు కూడా తీవ్రంగా ఖండించి వాటిని అరెస్ట్ చేసి పాలన గాలికి వదిలి అక్రమ అరెస్టులు చేస్తూ ముందస్తు నిర్బంధాలు చేపడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉందని చెప్పేసి, ఇటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలన్నీ కూడా సిగ్గుచేటు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ నిర్మాణాన్ని ఏ రకంగా మీరు అనుమతిస్తారు, అందుకే అక్కడ పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టినటువంటి మీ ప్రజాపాలనకు తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి రోజు వచ్చిందని చెప్పేసి కూడా నడిరాత్రి రైతులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి నేపథ్యంలో
ప్రశ్నించే గొంతులు అదేవిధంగా అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే పట్నం నరేందర్ రెడ్డి విడుదల చేయాలని చెప్పేసి అటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ట్వీట్ల ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. మరి కాసేపట్లో మీడియా ముందుకు కేటీఆర్ రాబోతా ఉన్నారు. మొత్తం ఈ అంశం పైన ఆయన కులంకుశంగా మాట్లాడే అవకాశం ఉంది. సౌజన్య, అంటే కార్యకర్తలతో మాట్లాడితే ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తున్నారని అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇద్దరు మండిపడ్డారు కదా, మరి ఈ విషయం మీద అటు కాంగ్రెస్ నుంచి ఎవరైనా స్పందించారా రాజు? ఇంకా ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ నుంచి గత 2 రోజులుగా వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను రెచ్చగొట్టి అమాయక ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ పైన కానీ హరీష్ రావు పైన కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతానికి అయితే స్పందన రాలేదు. నిన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఎస్పీ కలెక్టర్తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక కలెక్టర్ కు భద్రత లేకపోతే ఎట్లా అని చెప్పేసి వాళ్ళనే మందలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూడాలి, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ తర్వాత పోలీసులు అధికారికంగా మీడియాకు ఎటువంటి వివరాలు వెల్లడిస్తారు, ఏ నేపథ్యంలో అరెస్ట్ చేశామని చెప్తారు అనేది చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించే అవకాశం ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజు. లగచర్ల రగడ తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజేస్తుంది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో అరెస్టులు మొదలయ్యాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అలాగే ఇప్పుడు చూసుకున్న లగచర్ల ఘటనకు సంబంధించి అటు పట్నం నరేందర్ రెడ్డిని అలాగే సురేష్ ఆల్రెడీ పరారులో ఉన్నారు, మరి దీన్ని ఎలా చూడొచ్చు? సౌజన్య, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ దగ్గర, ఫిల్మ్ సిటీ దగ్గర, కేబీఆర్ పార్క్ దగ్గర పట్నం నరేందర్ రెడ్డి మాజీ కొడంగల్ శాసనసభ్యులు వాకింగ్ చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వికారాబాద్ తరలించారు. వికారాబాద్ ప్రస్తుతానికి అక్కడ పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. సో అక్కడే వైద్య పరీక్షలు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఒక హై టెన్షన్ వాతావరణం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్యలోనే పట్నం నరేందర్ ని వికారాబాద్ తరలించారు. సో ఈ ఘటన జరిగింది కూడా అక్కడే కాబట్టి ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి ఈ కేసు ఏదైతే కలెక్టర్ పైన అధికారుల పైన జరిగినటువంటి దాడి ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా క్రియాశీలకంగా మారినటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నారో సురేష్ రాజ్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో ఆ రోజు దరిదాపు 40 నుంచి 50 సార్లు ఫోన్లు మాట్లాడారు. కలెక్టర్ ను కూడా తప్పుదారి పట్టించడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. సో దీని వెనకాల ఉండి ప్రధానంగా ఈ మొత్తానికి కూడా ఒక రూపకల్పన చేసిందంతా కూడా పట్నం నరేందర్ అన్నటువంటి ఆరోపణలకు అధికారులు రావడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఉన్నటువంటి అనుమానాల్ని ఆరోపణల్ని బేస్ చేసుకొని ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని వికారాబాద్ తరలించారు. ప్రస్తుతానికి పట్నం నరేందర్ రెడ్డిని అక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పెట్టడం జరిగింది. సో అక్కడి నుంచి ఎక్కడికి తరలించకుండా అక్కడికే వైద్య పరీక్షలు కూడా అక్కడే నిర్వహించి పోలీసులు అక్కడే ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎస్పీ ఆధ్వర్యంలో ఉన్నారు. ఎస్పీ అక్కడ పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా ప్రస్తుతానికి అయితే సమాచారం అవుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఏదైతే ఒక ఫార్మా కంపెనీ కొడంగల్ నియోజకవర్గంలో ఒక మన లగిచెర్ల అనే గ్రామం ఏదైతే ఉందో, సో లగిచెర్ల గ్రామంలో ఒక ఫార్మా కంపెనీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దాంట్లో భూములన్నీ కూడా కోల్పోయేటువంటి అవకాశాలున్నాయి. చాలా మంది రైతులు భూములు ఇవ్వడానికి కొంత అంటే అసంబద్ధంగా ఉన్నారు, అయిష్టంగా ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ రైతులంతా కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి, ఆ తిరగబాటు ఏకంగా అధికారుల పైన కలెక్టర్ పైన దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దీంట్లో ఇంకొక కొన్ని క్వశ్చన్స్ కూడా, లాజికల్ క్వశ్చన్స్ కూడా ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. ఒక కలెక్టర్ ఎట్లాంటి బందోబస్తు లేకుండా ఎట్లా వెళ్తారు అన్నటువంటి ప్రశ్నలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. సో ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి అంశం అంటూ 2 వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి, ఎవరైతే సురేష్ రాజు అనేటువంటి వ్యక్తి ఉన్నారో, ఆయన మాజీ ఎమ్మెల్యే చెందినటువంటి పట్నం నరేందర్ రెడ్డికి చెందినటువంటి వ్యక్తి. సో ఆయన ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారమే గత 3 రోజులుగా చేసినటువంటి ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగింది కలెక్టర్ పైన అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణల్లో భాగంగా ఈరోజు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి అటు హరీష్ రావు కూడా దీనిపైన ఇప్పటికే రెస్పాండ్ కావడం జరిగింది, కేటీఆర్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. సో ఏదైతే ఈ అరెస్ట్ ఉందో, ఈ అరెస్ట్ కూడా అక్రమం అంటూ కూడా
అటు హరీష్ రావు రెస్పాండ్ అవుతున్నారు, కేటీఆర్ కూడా రెస్పాండ్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి చేరుకొని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కూడా జరిగింది. మరోవైపు అటు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా హరీష్ రావు చేయడం జరిగింది. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టు దుర్మార్గం అంటూ కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన ట్వీట్ చేయడం జరిగింది. పాలనను గాలికి వదిలేసి అరెస్టులు, అక్రమంగా కేసులు, ముందస్తు నిర్బంధాలు చేస్తూ ప్రభుత్వం పాలనను మర్చిపోయి ముందుకెళ్తోందంటూ కూడా ఇప్పటికే దీనిపైన హరీష్ రావు రెస్పాండ్ కావడం జరిగింది. అట్ ది సేమ్ టైం పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు తీసుకురావడమే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజాపాలన, ఇదేనా ప్రజాపాలన అంటూ కూడా కొన్ని ప్రశ్నలు చేస్తున్నారు. అంతేకాదు ప్రశ్నించేటువంటి గొంతుల్ని అణచివేస్తున్నారు అన్నది కూడా ఆయన మాటల్లో కొంత కనిపిస్తోంది. ఇంకోవైపు అరెస్టులకు భయపడలేదు, ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన ఉద్యమం చేశాం కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్తాం, ఇట్లాంటి అరెస్టులకు భయపడలేదంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఈ అరెస్టును ఖండిస్తున్నటువంటి క్రమంలో అటు ఏదైతే అధికారుల మీద జరిగినటువంటి దాడి ఉందో ఆ దాడిని కూడా ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది. సో దీని వెనకాల ఇప్పటికే నిన్న కొంతమంది రైతుల్ని అదుపులోకి తీసుకొని రాత్రి రిమాండ్ చేయడం కూడా జరిగింది వాళ్ళను జైలుకు తరలించడం కూడా జరిగింది వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి అనంతరం. సో ఆ రైతులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. రైతులను బేషరతుగా విడుదల చేయాలి, రైతుల అరెస్టు దుర్మార్గం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో పోటాపోటీగా నువ్వా నేనా అన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయం నడుస్తుంటే మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రైతులు తిరగబడ్డారు అన్నటువంటి వాదన, ఈ స్లోగన్ తెలంగాణ మొత్తం కూడా పోయి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా కీలకంగానే ముందుకెళ్తోంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. ఆరోపణలు వచ్చినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సో ఏమేమి ప్రశ్నలు ఉన్నాయి అంటే ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలో ఫోన్ కాల్ సంభాషణ కానీ 40 నుంచి 50 సార్లు ఫోన్లు చేశారు సురేష్ రాజు అనేటువంటి వ్యక్తి. సో ఆయన నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ప్రధానమైనటువంటి అనుచరుడు. ఆయనే 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అక్కడ రైతులు రెచ్చగొడుతున్నారు. సో ఈ దాడికి ప్రోత్సాహం చేసింది కూడా, ఎంకరేజ్ చేసింది కూడా, ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా సురేష్ రాజే అన్నది ప్రధానంగా పోలీసులు నిర్ధారించినటువంటి అంశం. ఇప్పటికే ఆ విజువల్స్ సంబంధించినటువంటి అన్ని ఫుటేజెస్ కానీ, సీసీ ఫుటేజ్ ని కానీ పోలీసులు సేకరించి ఆ బేస్ చేసుకొని అరెస్టులు అయితే చేస్తున్నారు. ఇప్పుడు సురేష్ రాజు ప్రస్తుతానికి అయితే పరారీలో ఉన్నారు. సో ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంగా సురేష్ రాజు ఫోన్ నుంచి పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్లు 40-50 వచ్చినటువంటి క్రమంలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ సమీపంలో ఫిల్మ్ నగర్ లో తన ఇంటికి దగ్గరలో అదుపులోకి తీసుకొని వికారాబాద్ తరలించారు. సో దీనికి సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఖండిస్తోంది. సో నెక్స్ట్ పరిణామం ఎట్లా ఉంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. సౌజన్య అంటే శ్రీకాంత్, ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఆల్రెడీ లగచర్ల ఘటనకు సంబంధించి కాల్ స్టేటర్ను తీస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ రాజు కాల్ సంభాషణ కూడా ఇక్కడ పోలీసులు విశ్లేషిస్తున్నారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డి తోటి కేటీఆర్ 7 సార్లు మాట్లాడినట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటచ్చా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఈ కేసుని చాలా పెద్ద ఎత్తున తీసుకున్నారు. ఎందుకంటే దీని వెనకాల ఎవరున్నారు? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి పైన బురద చల్లేటువంటి ఒక ప్లాన్ లో భాగంగా కృత్రిమంగా ఉద్యమాన్ని తయారు చేసేటువంటి పరిస్థితి ఏమైనా క్రియేట్ అయిందా? కేటీఆర్ ఒకవేళ దీంట్లో నిజంగానే మీరు చెప్పినట్టుగా ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ తో కూడా ఫోన్లు మాట్లాడితే కేటీఆర్ ను కూడా దీంట్లో అదుపులోకి తీసుకుంటారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక అధికారుల పైన దాడిని ఎవరు దీన్ని సమర్థించరు, ఖచ్చితంగా అందరూ ఖండించేటువంటి అంశమే. సో దగ్గరుండి వాంటెడ్లీ దాడి చేయి అన్నటువంటి పరిస్థితులు ఒకవేళ ఫోన్ సంభాషణలు గనక బయటకు వస్తే సో ఖచ్చితంగా దీంట్లో అదుపులోకి తీసుకుంటారు. ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి మాత్రం ప్రభుత్వం కనిపించడం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి అక్కడ పోలీస్ అధికారులతోటి మంత్రి శ్రీధర్ బాబు కూడా సమీక్షా సమావేశం నిన్న నిర్వహించడం జరిగింది. సో కలెక్టర్ పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, అధికారుల పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో మరి చాలా విధ్వంసకరంగా కార్లు అద్దాలు ధ్వంసం చేస్తూ కార్ల పైన అటాక్ చేస్తూ ఏకంగా కలెక్టర్ కార్ ని సైతం అద్దాలు బద్దలు కొట్టినటువంటి పరిస్థితులు మనం విజువల్స్ లో చూసినాం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశం పైన సీరియస్ గానే ప్రభుత్వం అయితే ముందుకెళ్తోంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.